మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమన్నా హీరోలుగా సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన రచ్చ రేపటితో 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్లో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఇంత మంచి సక్సెస్ ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. లోడు బాలంటు చెత్తలోడు కరెంటు కండలోడు కరక్కు డ్రైవీడు చీరుతా He's the Mr. Thief Markan Bacha అరే దేశనా తక్ తక్ తుమ్ బచ్చా He's the Mr. Thief Markan Bacha అరు దేశ తీరే ఆంధ్రా నైజాం బచ్చా అది కొట్టగాడు చూడపోతే కచ్చా ఈ లక్షణాలు చూడపోతే లచ్చా పోతే ఖచ్చితంగా రచ్చా He's gonna be a mega star He's gonna be a giga star Yuga star Hallelujah Santi everything star రచ్చ సినిమా కూడా విజయవంతమైనందుకు ప్రేక్షక మహాశైలికి పాత్రికేయులు అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఏప్రిల్ 5వ తారీఖు రిలీజ్ అయింది. రేపటికి 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. అలాగే చిరంజీవి గారు మా మీద పెట్టిన బాధ్యతని ఈ రచ్చ సినిమా ఎలాగైనా ఇటు చేయాలి మా వాడిది అని మా మీద పెట్టాడు ఆయన బాధ్యత. దాన్ని నెరవేర్చినందుకు ఆయన మాకు పని అప్పచెప్పినందుకు అది మేము నెరవేర్చినందుకు కూడా నెరవేరేలా చేసిన ప్రేక్షక మహాశైలందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఒక రచ్చ అనే సినిమా చిన్న పిల్లాడు సంపత్ నంది ఏమైంది ఈవేళ అని చిన్న సినిమా తీసిన అతనికి ఒక పెద్ద బాధ్యత అప్పచెప్తే అతను మొయ్యగలడా లేడా అనేటువంటి భయాలన్నీ పోగొట్టి పటాపంచలు చేసి ఇవాళ మీ ఎదురుగా కూర్చుని ఈ 100 రోజుల అనుభూతిని రేపటితో 100 రోజులు పూర్తవుతుంది అని మీతో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం. ఇవాళ సినిమా అంటే 1000, 1200, 1400, 1600 థియేటర్లో రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత 3 వారాలు ఉంటుందా 4 వారాలు ఉంటుందా థియేటర్లో అనుకుంటున్న టైంలో కూడా మా రచ్చ 100 రోజులు అలా తుక్కుని కొన్ని థియేటర్లు అలాగే ఉండి మాకు మళ్ళీ చానాళ్ళ తర్వాత ఒక హీరో 100 రోజుల సినిమా ఇంటికి షీల్డ్ ఇప్పిస్తున్నారు మెగాగుడ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు. సినిమాను నిలబెట్టడానికి కారణం స్క్రీన్ ప్లే, 2 రామ్ చరణ్ ఇమేజ్, చక్కటి చిన్ని కథ ఉండి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్తో అలా తీసుకెళ్ళిపోతే వాళ్ళకి కావాల్సిన అంశాలు ఉంటే మేము 100 రోజులు ఆడించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు ఇప్పుడు రెడీగా ఉంటారు. ఎట్టయితే అక్కడ తమిళ సినిమాలు ఇక్కడ మనం విజయవంతం చేస్తున్నామో ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువ విజయవంతమైంది తమిళనాడులోను కేరళలోను ఈ చిత్రం. తెలుగులో ఎంతటి ఘన విజయం అయిందో సౌత్ ఇండియా మొత్తం ఈ చిత్రం రిలీజ్ చేసిన ఇది మొట్టమొదటిగా చిరంజీవి గారికే దక్కుతుంది. మనం మార్కెట్ పెంచుకోవాలి, మనం వెనకబడిపోతున్నామని ఒక వేసిన దానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తే ఊహించినటువంటి ఘన విజయం. ఎంటైర్ తమిళనాడులో ఈ చిత్రం మొట్టమొదటి రోజున దగ్గర 450 థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. కేరళలో 100 థియేటర్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు భాషా చిత్రం ఫస్ట్ టైం 450 థియేటర్లో రిలీజ్ చేస్తే ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఆల్ తిరుపూర్ లాంటి చోట కూడా ఫస్ట్ డే 2 లక్షల గ్రాస్ లాంటిది మాకు రావడం జరిగింది. అలాగే మా బ్యానర్లో ఫస్ట్ పిక్చర్ అండి, చాలా పెద్ద సినిమా రచ్చ. చిరంజీవి గారు స్వయంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే సంపత్ నందిని ఉత్తేజపరిచి, అలాగే బ్రదర్స్ కూడా సంపత్ను ఉత్తేజపరిచి సంపత్ నందిని ఈరోజు ఒక పెద్ద డైరెక్టర్గా తయారు చేసినటువంటి మహానుభావులు చిరంజీవి గారు, వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు, మా సంస్థ. మెలుకు మెలుకు తిలకాని మీఠా పదమే కొరకా మెలుకు మెలుకు తిలకాని మీఠా పదమే కొరకా కొడిదల వారి కొడుకారి కపుడే అంతటి దుడుకా ఏమైందో చూసాక ఎగిరిందే మన జోయినగా
ఇనకే పడక కషమాదరసుత పెళ్లి కోడక తెల్లా 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 కోడి పిల్ల